శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు జీ5 ఓంకార కార్యక్రమంలో గురువుగారు తెలియజేసిన పంచాంగ విశేషాలు. విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, విధియ. వారం మంగళవారం. మఖా నక్షత్రం. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. మఖా నక్షత్రం మంగళవారంతో కూడి ఉన్నందున సాక్షాత్తు శ్రీరాముల వారు ఈ రోజుకు అధిపతిగా ఉంటారు. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల ప్రకృతిలో సూర్యతత్వం అధికంగా ఉంటుంది. ఈరోజు సూర్యనామస్మరణ చేయడం చాలా అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ఈ నామాలను జపించాలి ఈరోజు. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం మార్తాండాయ నమః. ప్రయోజనాలు: సూర్య ఆరాధన మరియు నామజపం చేయడం వల్ల పేరు, ప్రతిష్ట, గుర్తింపు, ఉన్నత అధికారం, స్థానం మరియు గౌరవం లభిస్తాయి. ఇక ఈరోజు మంత్రం ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురువుగారు తెలియజేశారు. మానవుల కోరికలు నెరవేరాలంటే ధ్యానం అనేది మొదటి మెట్టు వంటిది. ధ్యానం చేయడం వల్ల మనిషికి మంచి మరియు చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. ధ్యానం చేసేవారు ఆరోగ్యంగా మరియు తృప్తిగా జీవిస్తారు. శాస్త్రవేత్తల ప్రకారం ధ్యానం చేసేటప్పుడు మన మెదడులో 3 రకాల తరంగాలు ఉత్పత్తి అవుతాయి. బీటా తరంగాలు, గామా తరంగాలు, డెల్టా తరంగాలు. ఈ తరంగాల నుండి ఉత్పత్తి అయ్యే శక్తి శరీరంపై ప్రభావం చూపి ఎటువంటి వ్యాధినైనా నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ధ్యానం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి గురువుగారు తెలియజేశారు. కోపం తగ్గుతుంది. ధ్యానం క్రమం తప్పకుండా చేయడం వల్ల కోపం నియంత్రణలోకి వస్తుంది. ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి మరియు చదువులో ఏకాగ్రత పెరుగుతాయి. రోజుకు కనీసం 5 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. కోరికలు తీరిన తర్వాత మనిషి మోక్ష మార్గాన్ని చేరుకోవడానికి ధ్యానం తోడ్పడుతుంది. మన ధర్మంలో ధ్యానానికి అంతటి గొప్ప శక్తి ఉందని గురువుగారు వివరించారు. ధ్యానం యొక్క విశిష్టత మరియు ప్రయోజనాలు. ధ్యానం చేయడం వల్ల కష్ట సుఖాలను, దుఃఖాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ధ్యానం చేసే వారిలో అపారమైన జ్ఞానం పెరుగుతుంది మరియు ఇది మోక్ష మార్గానికి దారితీస్తుంది. ధ్యానం వల్ల అహంకారం, కోపం తగ్గి అందరినీ గౌరవించే గుణం, స్నేహపూర్వక వైఖరిని పెరుగుతాయి. చిన్న వయస్సు నుండే ధ్యానం అలవాటు చేసుకోవడం వల్ల చదువు సులభమవుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా వ్యవస్థలో ధ్యానం దాదాపు 300 ఏళ్ల క్రితం ప్రతి గురుకులంలో మరియు పాఠశాలలలో తరగతులు ప్రారంభానికి ముందు 40 నిమిషాల పాటు ధ్యానం చేయించేవారు. విదేశీ సంస్థల కుట్రల వల్ల మన విద్యా వ్యవస్థ మారిపోయింది. దీనివల్ల ధ్యానం దూరం చేయబడింది. ప్రస్తుతం ధ్యానం కేవలం కొన్ని ఆశ్రమాల్లో ఫీజులు చెల్లించి నేర్చుకునే వాణిజ్య ప్రక్రియగా మారిపోయింది. గురువుగారు చెప్పిన కథ. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి గురువుగారు ఒక చిన్న కథను చెప్పారు. ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ధ్యానం వల్ల మోక్షం కలుగుతుందని మీరు చెబుతున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం అని అడిగారు. అప్పుడు గురువుగారు ఆ వ్యక్తిని గ్రామంలోని అందరి కోరికలు మరియు ఇష్టాల జాబితాను తయారు చేయమని చెప్పారు. ఆ వ్యక్తి అందరి కోరికలను రాసి తీసుకొచ్చాడు. కానీ ఆ జాబితాలో ఎవరూ కూడా తాము ప్రతిరోజు ధ్యానం చేయాలి అని రాసుకోలేదు. ఇది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అంటే ప్రజలు తమ కోరికల మీద ఉన్నత దృష్టిని, వాటిని సాధించడానికి అవసరమైన ధ్యానం మీద చూపడం లేదని అర్థమయ్యింది. ఇతరుల గురించి చెడుగా చెప్పే వారి పట్ల జాగ్రత్త. ఎవరైనా మన వద్దకు వచ్చి ఇతరుల గురించి చెడుగా లేదా చాడీలు చెప్పినప్పుడు వాటిని వెంటనే నిజమని నమ్మకూడదు. మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా వేరే వారి దగ్గర మీ గురించి కూడా చెడుగా మాట్లాడే అవకాశం ఉంది. ఇలా చేయడంలో వారి వెనుక ఒక స్వార్థం దాగి ఉంటుంది అనే రహస్యాన్ని మనం గమనించాలి అని గురువుగారు వివరించారు.
ప్రస్తుత కాలంలో కొందరు మధ్యవర్తులుగా ఉంటూ ఒకరి విషయాలు మరొకరికి చెడుగా చెబుతూ బంధాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వారు ఆ బంధాల్లో ముల్లుల్లా మారి తమకు ప్రాధాన్యత దక్కించుకోవడానికి ఇటువంటి పనులు చేస్తుంటారు. ఇతరుల గురించి చెప్పే చెడుగా మాటలను నిర్లక్ష్యం చేయాలి. లేదా అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. చెప్పే మాటలన్నీ నిజాలు కాకపోవచ్చు. కాబట్టి ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకునే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా మనకు ఆత్మీయులైన వారి గురించి ఎవరైనా చెడుగా చెప్పినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇక నేటి తారాబలం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి జన్మతార. భరణి, పుబ్బ, పూర్వాషాఢ వారికి సంపద తార. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ వారికి విపత్తార. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. మృగశిర, చిత్త, ధనిష్ట వారికి ప్రత్యక్తార. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సాధకతార. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వారికి నైదనతార. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వారికి మిత్రతార. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి పరమమిత్రతార. ఇక దీపం వెలిగించడం. మన సాంప్రదాయంలో దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యత. మన సాంప్రదాయంలో ప్రతి శుభకార్యాన్ని దీపం వెలిగించడం ద్వారానే ప్రారంభిస్తాము. దీపం వెలిగించడం అనేది మన ధర్మం మరియు సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగము. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళ దీపం వెలిగించాలి. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి ఈ సమయంలో మనపై దృష్టి పెడుతుంది. సంధ్యాదేవి ఆశీస్సులు ఉన్నప్పుడు ఆమె కుమారులైన అశ్విని కుమారులు మనం చేసే సంకల్పాన్ని తదాస్తు అని దీవిస్తారు. దీనివల్ల మనం అనుకున్నది జరుగుతుంది. దీపం వెలిగించే ముందు శ్రీ గురుభ్యో నమః అని గురువును ప్రార్థించాలి. దీనికి కారణం దీపం పరబ్రహ్మ మరియు గురుస్వరూపం. ఇది లక్ష్మీనారాయణుల స్వరూపంగా పరిగణించబడుతుంది. దీపం మన పాపాలను హరిస్తుంది మరియు జీవితంలో వెలుగును నింపుతుంది. మనం సమస్యల్లో ఉన్నప్పుడు సరైన దారిని చూపిస్తుంది. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. ప్రతిరోజు దేవుడి గదిలో సంకల్పం చెప్పుకొని దీపం వెలిగిస్తే అశ్విని దేవతల అనుగ్రహంతో త్వరలోనే శుభ ఫలితాలు కలుగుతాయి. వాస్తు పరిహారం. పూణే, సోలాపూర్ ప్రాంతంలో గార్మెంట్స్ వ్యాపారం చేసే ఒక పెద్ద పారిశ్రామికవేత్త తన ఇంట్లో ఎన్నో కోట్లు టర్నోవర్ ఉన్నప్పటికీ కొత్త ఆస్తులను కూడబెట్టలేకపోయారు. ఆ ఇంట్లో ఎన్నో పూజలు, యజ్ఞయాగాదులు చేసినా ఫలితం దక్కలేదు. దీనికి గల ప్రధాన కారణం ఆ ఇంట్లో నైరుతి భాగంలో దేవుడి గది ఉండటం మరియు అక్కడ దీపాలు వెలిగించడం. వాస్తు ప్రకారం నైరుతి భాగంలో ఎప్పుడూ దేవుడి గది ఉండకూడదు. ఒకవేళ ఉంటే దానిని వెంటనే మార్చాలి. ఇంట్లో ఎంతమంది సంపాదించినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా లేదా కొత్త ఆస్తులు కొనలేకపోయినా అది ఆ ఇంటి స్థానబలం సరిగ్గా లేదని లేదా వాస్తుదోషం ఉందని అర్థం. మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు ఉండి అవి కంటికి కనపడకుండా ఉంటే దానికి ఒకటే పరిష్కారం. ఇంట్లో శ్రీవాస్తును ప్రతిష్ఠించడం వల్ల ఇంటి స్థానబలం రోజురోజుకు పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల ఇంట్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. రేపు దివ్యమైన పూజ. బుధవారం తృతీయ తిథి మరియు శుక్రుడి నక్షత్రమైన పుబ్బ నక్షత్రం ఉన్నందున ప్రకృతిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ విశేషమైన రోజున ఆచరించాల్సిన పూజా విధానం మరియు దాని ఫలితాలు. రేపు ఉదయం లక్ష్మీనారాయణ స్వామి ముందు పూజను నిర్వహించాలి. బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఒకవేళ ఈ స్తోత్రాలు చదవడం రానివారు భక్తిపూర్వకంగా స్వామివారి ముందు బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి ప్రార్థిస్తే సరిపోతుంది. ఈ పూజ చేయడం వల్ల కుటుంబంలో సఖ్యత, ప్రేమ మరియు ఆప్యాయతలు పెరుగుతాయి. దంపతుల మధ్య సఖ్యత. ఈ పూజ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.
ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రంలోపు మీ చేతుల మీదుగా గోవుకు ఏదైనా తినిపించాలి. సాయంత్రం సమయంలో గోధుమ పిండితో 2 ప్రమిదలను తయారు చేసుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయంలో ఆ ప్రమిదలలో దీపాలను వెలిగించాలి. వెలిగించిన ప్రమిదలను ఎర్రటి నీళ్ళలో ఉంచి సూర్యుడికి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఆ ప్రమిదలను మీ ఇంట్లోని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటో ముందు ఉంచాలి. అనంతరం సూర్యాష్టకాన్ని భక్తితో చదువుకోవాలి. పూజ పూర్తయ్యాక ఆ ఎర్ర నీళ్లను మీ తలపై ప్రోక్షించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధర్మ మార్గంలో ఉంటూ ఏదైనా విజయం కోసం పోరాడుతున్న వారికి త్వరలోనే జయం ప్రాప్తిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.